నిరుద్యోగులకు మరో మంచి అవకాశం అయితే వచ్చేసిందండి. ఈ ఛాన్స్‌ని అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం 10th అర్హతతో రైల్వే స్టేషన్‌లో టికెట్ ఇచ్చే మంచి పోస్టులతో జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి. ఈ జాబ్‌ని అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ఇలాంటి ఛాన్స్ అయితే మళ్ళీ రాదండి. సో వెంటనే కూడా అప్లై చేసుకోండి. మరి ఎవరెవరు అప్లై చేసుకోవాలి? ఎలా అప్లై చేసుకోవాలి? అప్లికేషన్ ప్రాసెస్, ఏజ్ లిమిట్, సాలరీ డీటెయిల్స్, సెలక్షన్ ప్రాసెస్ ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేయచ్చు. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా అర్థమవుతాయండి. అండ్ చాలా మంది అప్లై లింక్ అని అయితే అడుగుతున్నారండి. అప్లై లింక్ అనేది మీకు ఈ వీడియోలోనే అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ కూడా నేను లాస్ట్లో చూపిస్తున్నానండి. సో ఆ నోటిఫికేషన్లో మీకు అప్లై లింక్ అనేది రౌండప్ చేసి మరీ చూపిస్తున్నానండి. సో అందుకే ఈ జాబ్కి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో వీడియో ఫుల్గా చూస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయండి. అండ్ మర్చిపోకుండా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరిచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అండ్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి నోటిఫికేషన్స్, అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ అవకాశం అనేది దక్షిణ మధ్య రైల్వే అంటే సౌత్ కోస్ట్ రైల్వే విజయవాడ డివిజన్ ద్వారా విడుదల చేయబడిందండి. ఆటోమేటిక్ టికెట్ వెడ్డింగ్ మిషన్లు అంటే టికెట్ ఇష్యూ ద్వారా ఆన్ రిజర్వే అంటే యూఆర్ టికెట్లను జారీ చేయడానికి 27 మంది ఫెసిలిటర్లను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించుకోవడానికి రైల్వే ATVM ఫెసిలిటర్స్ జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారండి. సో ఇవన్నీ కూడా మనకి కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ అనమాట. కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ కదా అని లైట్ తీసుకోవద్దు. ఎందుకంటే 2 years తర్వాత మనకి పర్మనెంట్ చేస్తారనమాట. ఇక్కడ చూడండి ఏ స్టేషన్ లో ఎన్ని ఫెసిలిటర్స్ ఉన్నారో, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఇక్కడ క్లియర్ గా చూడండి. విజయవాడ స్టేషన్ కి సంబంధించిన 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఏలూరులో 2, గుడివాడలో కూడా 2 అనమాట. అండ్ నెక్స్ట్ కైక్లూరులో 1 వేకెన్సీ ఉందండి. నెక్స్ట్ కవలిలో 1 వేకెన్సీ ఉంది. మచిలీపట్నంలో 1 వేకెన్సీ ఉంది. నిడదవోలులో కూడా 1 వేకెన్సీ ఉందండి. నెక్స్ట్ నిడుబ్రోల్లో 1 వేకెన్సీ ఉంది. నెల్లూరులో 3 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ రాజమండ్రిలో 2 వేకెన్సీస్ అండి. తెనాలిలో 2, తునిలో 1 అనమాట. ఇలా ఈ నోటిఫికేషన్ లో మొత్తం ఖాళీల సంఖ్య వచ్చేసరికి 27 ఖాళీలు అయితే ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పదవి కాలం అంటే కాంట్రాక్ట్ బేస్ కంపల్సరీ మనకి 2 years అయితే ఉంటుంది. ఆ తర్వాత పొడిగించే అవకాశం కూడా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ చూడండి. అంటే ఈ పోస్ట్ కి అప్లై చేసుకోవడానికి కావాల్సిన అర్హతలు ఏంటనేది చూసేయండి. ఈ పోస్టులకు నార్మల్ జనరల్ పబ్లిక్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు అండి. అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలి ఏంటనేది కూడా ఈ వీడియోలో చూసేయచ్చండి. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18+ ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ విద్యార్హత వచ్చేసరికి జస్ట్ మనకి 10th పాస్ అయి ఉంటే సరిపోతుందండి. అండ్ నెక్స్ట్ సాలరీ డీటెయిల్స్ చూద్దామండి. రైల్వే నుంచి ఎటువంటి జీతం లేదా ఇతర అలవెన్స్లు అయితే ఏమీ ఉండవు అనమాట. అంటే ఫెసిలిటర్ ATVM స్మార్ట్ కార్డ్ రీఛార్జ్లపై వచ్చే బోనస్ మాత్రమే ఆదాయం పొందుతారనమాట. అంటే ఎలా ఏంటో చూడండి. ఇక్కడ మొత్తం జరిగే టికెట్ల అమ్మకం 22,000 అనమాట. సో అందులో కమిషన్ మనకి 3% మరియు 2% టికెట్ కలిపి 2.5% అనుకుందాం ఫర్ సపోజ్. నెక్స్ట్ అలా రోజువారీ సంపాదన వచ్చి 550 రూపీస్ అండి. నెక్స్ట్ దానికి ఖర్చులు, టిఫిన్, బస్ చార్జెస్ తీసేసుకుంటే మనకి 100 రూపీస్ పోను. సో 1 day ప్రాఫిట్ వచ్చేసరికి 450 రూపీస్ అనమాట. అలా మనకి పబ్లిక్ హాలిడేస్ కూడా ఉంటాయండి. 4 days హాలిడేస్ తీసేస్తే మంత్ కి 26 days అనమాట. 1 dayకి వచ్చేసరికి 450 రూపీస్ పడుతుంది. ఫర్ మంత్లీ సాలరీ మనకి 11,700 వరకు కూడా వస్తుందండి. ఒక్కోసారి మనకి ఈవినింగ్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి అనమాట. అంటే 2 నుంచి 10 వరకు కూడా ఇస్తే అక్కడ రోజుకు 35,000 వరకు బిజినెస్ జరుగుతుంది అనమాట. అలా డైలీ ప్రాఫిట్ 1 day ప్రాఫిట్ వచ్చేసరికి 875 రూపీస్ అండి. అలా చూసుకుంటే మనకి 1 month కి 22,000 వరకు కూడా సాలరీ వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. దరఖాస్తులు స్టార్టింగ్ అంటే అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసరికి మనకి July 31st నుంచి అయితే స్టార్ట్ అయిందనమాట. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి August 21st వరకు కూడా టైం ఉందండి. సో అప్పటి వరకు లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా ఇప్పుడే డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుని వెంటనే కూడా అప్లై చేసుకోండి. సో మరి అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, అలాగే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఇక్కడ క్లియర్ గా చూసేద్దామండి. దరఖాస్తును పూర్తి చేసి అవసరమైన పత్రాలను జత చేసి సీల్ చేసిన కవర్ లో డివిజనల్ కమర్షియల్ మేనేజర్ S.CO రైల్వే విజయవాడ డివిజన్ విజయవాడ 520001 చిరునామాకు August 21st లోపల మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే పంపించాలండి. స్పీడ్ లేదా రిజిస్టర్ పోస్టర్ ద్వారా మాత్రమే సెండ్ చేయాలండి మీ యొక్క అప్లికేషన్ అయితే. సో మీరే డైరెక్ట్ గా వెళ్ళి ఇవ్వడానికి అయితే ఏమీ లేదండి. జస్ట్ మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించాలన్నమాట. అది కూడా August 1st వరకు కూడా టైం ఉందండి. అయితే ఇప్పుడు అఫీషియల్ గా వచ్చిన నోటిఫికేషన్ కూడా ఒకసారి క్లియర్ గా చూసేసి అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలి అండ్ ఏమేం డాక్యుమెంట్స్ అప్లికేషన్ కి అటాచ్ చేయాలి, అప్లికేషన్ ఎలా ఫిల్అప్ చేయాలి అనేది మీకు క్లియర్ గా ఇక్కడ చూపించేస్తానండి. ముందుగా అఫీషియల్ గా వచ్చిన నోటిఫికేషన్ ఒకసారి చూసేద్దామండి. ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ క్లియర్ గా ఉంటాయి అన్నమాట.
సో మనకి ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఇక్కడ చూసారు కదా ఇంతకు ముందే. సో అలా టోటల్ వేకెన్సీస్ మనకి 27 ఉన్నాయి అనమాట. సో ఇక్కడ మనకి అప్లై చేసుకోవడానికి www.scr.indianrailway.government.in అని మీకు వెబ్సైట్ కనిపిస్తుంది కదా, ఈ వెబ్సైట్ ద్వారానే మీరు అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. సో డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ ఫామ్ని మీ యొక్క జెన్యూన్ ఇన్ఫర్మేషన్తో ఫిల్అప్ చేసి ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి అయితే పంపించేయాలన్నమాట. అంటే ఎస్ఆర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ SCO రైల్వే విజయవాడ, అలాగే పిన్ నెంబర్ కూడా చూపించాను కదా ఇంతకుముందు. ఆ అడ్రస్కి అయితే మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా లేకపోతే రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించాలండి. సో అది కూడా మనకి అప్లికేషన్స్ వచ్చేసరికి ఆగస్టు 21 ఈవినింగ్ 5 వరకు వచ్చిన అప్లికేషన్స్ మాత్రమే తీసుకుంటారనమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ తర్వాత వచ్చిన అప్లికేషన్ని ఏ ఒక్క అప్లికేషన్ కూడా తీసుకోరండి. ఆగస్టు 21 ఈవినింగ్ 5 లోపల వచ్చిన అప్లికేషన్స్ మాత్రమే తీసుకుంటారనమాట. సో ఇప్పటికే మనకి స్టార్ట్ అయిపోయి 3 days అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో వెంటనే కూడా ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వెంటనే ఇప్పుడే అప్లై చేసుకోండి. సో అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ వెబ్సైట్ కూడా మనకి ప్రొవైడ్ చేశారనమాట. ఈ వెబ్సైట్ ద్వారా మీరు ఏదైనా దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళి ఈ వెబ్సైట్ ద్వారా మీరు అప్లికేషన్ ఫామ్ తెచ్చుకొని మీ యొక్క జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తో ఫిల్అప్ చేయాలన్నమాట. చూడండి అప్లికేషన్ ఫామ్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క హాఫ్ సైజ్ ఫోటో కూడా అతికించాలండి. నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క డీటెయిల్స్, మీరు ఏ స్టేషన్ కి అప్లై చేసుకుంటున్నారు అనేది ఇంతకు ముందు స్టేషన్స్ చెప్పాను కదా, విజయవాడ, రాజమండ్రి, నిడదవోలు, ఇలా మీకు కొన్ని స్టేషన్స్ చెప్పాను కదా. ఆ స్టేషన్ లో మీరు ఏ స్టేషన్ కి అప్లై చేసుకుంటున్నారు అనేది సో స్టేషన్ నేమ్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. నెక్స్ట్ నేమ్ అండ్ అడ్రస్, మీ యొక్క నేమ్ అలాగే అడ్రస్ అయితే ఎంటర్ చేయాలండి, ఫిల్అప్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. పాన్ కార్డ్ నెంబర్, కాంటాక్ట్ నెంబర్స్ వచ్చేసరికి 2 నెంబర్స్ అనమాట. సో ఆల్టర్నేట్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి అలాగే డిపార్ట్మెంట్ డ్యూరింగ్ రిటైర్మెంట్ ఉన్నా కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫిల్అప్ చేయాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ రిటైర్మెంట్ గురించి సో వాటి గురించి ఫిల్అప్ చేయాలి. అలాగే PPO నెంబర్ కూడా ఎంటర్ చేయాలండి. నెక్స్ట్ సర్వీస్ సర్టిఫికేట్ కూడా ఉంటే కనుక ఎస్ అని క్లిక్ చేయండి, లేదంటే నో అని పెట్టేసేయండి. ఇంకా ఫైనల్ గా ప్లేస్, డేట్, మీ యొక్క సిగ్నేచర్ చేసేయాలి. అలాగే ఈ అప్లికేషన్కి సో ఈ అప్లికేషన్ వచ్చేసరికి రిటైర్డ్ ఎంప్లాయ్మెంట్ రైల్వే వాళ్ళకి అనమాట ఈ అప్లికేషన్. సో వాళ్ళు ఏమేమి కాపీస్ అటాచ్ చేయాలంటే కాపీ ఆఫ్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్, అలాగే కాపీ ఆఫ్ సర్వీస్ సర్టిఫికేట్ ఉండాలి, ఆధార్, పాన్, అలాగే మీ యొక్క హాఫ్ సైజ్ ఫొటోస్. అండ్ నెక్స్ట్ ఒకవేళ జనరల్ పబ్లిక్ వాళ్ళు అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ ఫామ్ చూడండి. జనరల్ వాళ్ళు ఈ పోస్ట్ కి అప్లై చేయాలంటే సో వాళ్ళ యొక్క అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుంది ఇక్కడ చూసేద్దాం. ఇక్కడ కూడా డీటెయిల్స్ చూడండి. ఫస్ట్ హాఫ్ సైజ్ ఫోటో అతికించాలి, అలాగే స్టేషన్ నేమ్ ఆఫ్ ద అప్లికేట్, అలాగే అడ్రస్ అన్నమాట. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ యొక్క 10th మార్కుల లిస్ట్ కూడా ఈ అప్లికేషన్ కి అటాచ్ చేయాలండి. అలాగే SSC సర్టిఫికేట్ ఇవన్నీ కూడా ఈ అప్లికేషన్ కి అటాచ్ చేయాలన్నమాట. అలాగే రెసిడెంట్ అడ్రస్ కూడా ఫిల్అప్ చేయాలి. కాంటాక్ట్ నెంబర్స్ 2 కాంటాక్ట్ నెంబర్స్ ఫిల్ చేయాలి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి, అలాగే ఒరిజినల్ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలండి. నెక్స్ట్ ఆధార్, పాన్ నెంబర్ 2 కూడా ఎంటర్ చేసేయాలి. ఇలా జనరల్ వాళ్ళు అప్లికేషన్ ఫామ్ యొక్క జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తో ఫిల్అప్ చేసి ప్లేస్, డేట్, సిగ్నేచర్ చేసేసి 10th మార్కుల లిస్ట్, 10th సర్టిఫికేట్స్ అన్ని కూడా కాపీస్ అటాచ్ చేయాలండి. అలాగే పాన్ కార్డు, ఆధార్ కార్డ్ జిరాక్స్, 2 హాఫ్ సైజ్ ఫొటోస్, అలాగే ఒరిజినల్ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కూడా ఉండాలండి. ఈ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా అటాచ్ చేసి ఇచ్చిన అడ్రస్ కి అయితే పంపించాలన్నమాట. అప్లికేషన్ కి ఈ జిరాక్స్ అన్ని కూడా అటాచ్ చేసి ఇచ్చిన అడ్రస్ కి అయితే పంపించాలన్నమాట. ఇలా మనకి డిఫరెంట్ కేటగిరీస్ లో డిఫరెంట్ అప్లికేషన్స్ అయితే ఉన్నాయండి. డీటెయిల్స్ అన్ని కూడా ఒకలానే ఉంటాయి. సో ఆ కేటగిరీకి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే చేంజ్ అవుతాయి అనమాట. సో మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఆ కేటగిరీకి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకుని సో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తో ఫిల్అప్ చేసి కావాల్సిన సర్టిఫికేట్స్ అన్ని కూడా మనకి కింద ప్రొవైడ్ చేస్తారనమాట. అవన్నీ కూడా చెక్ చేసుకుని ఆ యొక్క సర్టిఫికేట్స్ కాపీస్ అన్నిటిని కూడా ఈ అప్లికేషన్ కి అటాచ్ చేసి స్పీడ్ పోస్ట్ ద్వారా లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఆగస్టు 21 లోపల ఈ యొక్క అప్లికేషన్స్ అనేది స్టేషన్ కి పంపించాలన్నమాట. ఇలా మనకి రైల్వేలో రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అలాగే జనరల్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ జాబ్ కి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక వెంటనే కూడా కామెంట్ చేసేయండి. మరో మంచి ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ కలుద్దామండి. మర్చిపోవద్దు, వెళ్లే ముందు ఒక్క చిన్న లైక్ చేసి అయితే వెళ్ళండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి నోటిఫికేషన్స్, అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. మరి ఉంటాను మరో మంచి ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ కలుద్దాం. సీ యు టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.